మళ్ళీ మీ ముందుకు వచ్చా. సో ఇప్పుడు నేను నా మేనిఫెస్టో ఫుల్ ప్రిపరేషన్తో మేము ముందుకు వచ్చా. ఎందుకంటే ఇంకా మనకి 2 నెలల టైం ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రచారం కూడా మొదలవుతుంది. సో ప్రచారం మొదటిగా లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి, లింగారెడ్డిపల్లి శ్రీజ పాల్ డైరీ ఉంది కదా, సో అక్కడ నుంచి మన ప్రచారం అనేది మొదలవుతుంది. సో ప్రచారంకి అప్డేట్స్ దగ్గర మీకు అందిస్తాను. నేను మొదటి ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాను. చాలామంది అయితే నాకు మద్దతు ఇస్తున్నారు. సో నాకు ఈ బత్తలపల్లి మండలం, తాడిమర్రి మండలం, ధర్మవరం మండలం, ధర్మవరం రూరల్, ముదుగుప మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక్కొక్కరైనా నాకు సో యువత కానీ ఎవరైనా కానీ నాకు సపోర్ట్గా ఉంటానని చాలామంది కాల్ చేస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కరు 67 పంచాయతీల నుంచి నాకు 67 మంది బాగా తెలిసిన వాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే సో అక్కడ సమస్యలు మీకు మాత్రమే తెలుసు కాబట్టి నాకు సమస్యలు తెలుసుకోవడానికి మీరు నాకు చాలా హెల్ప్ చేయాలి. మీరు హెల్ప్ చేయగలిగితేనే నేను ప్రచారం అనేది మొదలు పెట్టగలను, ప్రచారం కానీ పూర్తిగా చేయగలను. ఇంతకుముందు అయితే నేను ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం చేయాలనుకున్నా. సో అందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రచారాలు కూడా స్టార్ట్ చేయాలనుకున్నా. సో మేము ప్రచారం చేయాలి చేయకపోవడం అనేది మీ చేతుల్లో ఉంది. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత చేయగలను. సో నాకు సపోర్ట్ వచ్చేదాన్ని బట్టి నేను వెళ్తుంటాను అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఇంకొకటి ఏంటంటే సో నా మేనిఫెస్టో నేను ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్తా. సో ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. సో అందరికీ తెలుసు, మొదటగా యువతకి డిగ్రీ అయిపోయిన వాళ్ళకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లా కోచింగ్ సెంటర్కి లాంగ్ వెళ్ళకుండా మన ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం వాళ్ళకి కోచింగ్ సెంటర్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, మన నియోజకవర్గం వాళ్ళు కూడా కోచింగ్ వెళ్ళడానికి వీలు ఉంటుంది. హైదరాబాద్ అట్లా బెంగళూరు అమ్మాయిని చాలామంది పంపించలేరు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఇక్కడ బాగా పనిచేస్తుంది అనమాట. సో ప్రతి మండలానికి కంప్యూటర్ శిక్షణ అనేది ప్రతి 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ సంబంధించినవి. సో కంప్యూటర్ కోచింగ్. 3 చేనేత కార్మికులు ముఖ్యంగా ధర్మవరం వాళ్ళు ముందుకు రావాలి. నాకు వాళ్ళు ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే నాకు ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే నేను అంత చేయగలను. సో ఎంత పవర్లు వచ్చినా, ఎంత ఉపాధి వచ్చినా, ఎమ్మెల్యే కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, చిన్నపిల్లల నుంచి పెద్దపిల్ల వరకు ఈ పట్టు నేను ఎందుకు వేసానంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. సో మనం పట్టు ఎంత పవర్లు వచ్చినా కూడా పెళ్ళికి అనేది పట్టు చీరను మాత్రమే, పట్టు చీర మాత్రమే వాడతారు పెళ్ళిళ్ళకి. సో పవర్లూమ్కి పట్టు చీరకి హ్యాండ్లూమ్కి తేడా ఇదే. సో ఎక్కడైనా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మొదటగా పెళ్ళికి వాడేది ఇదే అనమాట. సో పట్టు చీర. సో చేనేతలు ముందుకు రావాలి. మీరు ఎంత ముందుకు రాగలిగితే నేను అంత ముందుకు వెళ్ళగలను. సో మన కోసమే కదా, మన చేనేతల అన్ని కమ్యూనిటీ క్యాస్ట్ వాళ్ళు దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం నా పోరాటం. మీరు ఎంత ముందుకు వస్తే నేను అంత ముందుకు వెళ్ళగలను, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 అర్హత కలిగిన ఏ రైతైనా, సో కులం చూడని మతం చూడని అన్నట్టు కాదు. సో ఏ పార్టీ అయినా సరే, మీరు నాకు ఓటేయకపోయినా నేను ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపిస్తే అర్హత కలిగిన ప్రతి రైతుకి, చాలా మందికి రైతుకి కొన్ని రైతులు అర్హత ఉన్న కొన్ని చోట్ల పింఛన్ రాని పరిస్థితి, అలాంటి వాళ్ళకి అర్హత నిజంగా ఉంటే వాళ్ళకి పింఛన్స్ నేను ఇప్పించే విధంగా చేస్తాను. ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ చెప్పాం కదా, సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా చూసుకుందాం అంతా పాటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్లానింగ్. రైతుల కోసం 67 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ధర్మవరంలో 4 మండలాలు ఉన్నాయి. సో ఈ నా నియోజకవర్గంలో మీరు నన్ను గెలిపిస్తే రైతుల కోసం నేను ఏం చేయాలని అడుగుతున్నారు కదా. రైతుల కోసం ఇంకొకటి ఏంటంటే పశువులకు సంబంధించిన దానా కోసం మండలానికో, ముదుగుపకో, ధర్మవరంకో, బత్తలపల్లికో, తాడిమరికో వెళ్తున్నారు కదా. సో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రూమ్ని వాళ్ళకి దగ్గరగా దానా బాగా తీసుకునే విధంగా నేను అలా పెట్టాలనుకుంటున్నా. సో రైతుల కోసం అయితే ఇది. సో రైతులకి ప్రభుత్వం ఏమీ చేయకపోయినా వాటిపైన వాళ్ళ తరపున ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది మీ చేతుల్లో ఉంది, మీరు గెలిపించేదాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే ఇళ్ల పట్టాల సమస్య చాలా ఉంది. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో కేతిరెడ్డి గారు వెళ్ళినప్పుడు నేను వాటిని చూడడం జరిగింది. అదేంటంటే ఇట్లా మదనపల్లి నుంచే వేరే ఊర్ల నుంచి వచ్చింటారు, స్థిర నివాసం వాళ్ళకు ఉండదు, 4 సంవత్సరాలుగా బాడిగలుగా ఇట్లా ఉన్నామన్నారు. సో అంత దూరం నుంచి వస్తే మేము ఎలా ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు కదా ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు. కొన్ని వీడియోలో మీరే వెళ్ళి చూడండి. సో కేతిరెడ్డి గారు కూడా ఒకప్పుడు తాడిపత్రి నుంచే వచ్చారు ఇక్కడికి. సో లోకల్ ఏం కాదు. సో లోకల్ కాని వాళ్ళే వచ్చి ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు సొంత గడ్డ ధర్మవరం నియోజకవర్గంలో పుట్టిన అమ్మాయిని నేను ఎమ్మెల్యేగా నిలబడితే తప్పేం లేదు కదా. సో ఇది పరిస్థితి. అట్లా ఇంకా పింఛన్ సంబంధించినదే నేను క్లియర్ చేసిన. అట్లా ప్రతి గ్రామానికి అది. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇళ్ళ పట్టాలు అయితే ఇల్లు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలు
స్థిర నివాసం లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు వాళ్ళ అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నిజంగా ఉంటుంటే అలాంటి వాళ్ళకి నేను ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఇళ్ల పట్టాలు అయితే గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తాను ఫైట్ చేసి. ఇది నా బాధ్యత. నన్ను గెలిపించడం మీ బాధ్యత, మీ సమస్యలు నేను తీసుకెళ్ళడం నా బాధ్యత. ఇంకొకటి ఏంటంటే తాగునీటి సమస్య. ఈ నియోజకవర్గంలో ఫిల్టర్ నీళ్ళు సమస్య చాలా ఉంది. మా ఊర్లోనే చూసుకోండి, ఒకసారి ఫిల్టర్ నీళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే 4-5 రోజులు పడుతుంది. 4-5 రోజులు పెద్ద ఊరికి ఎక్కడి నుంచి వస్తాయి? సో వాటర్ లేని పరిస్థితి, అంటే వాటర్ ఉన్న ఇలాంటి పరిస్థితి ఉంది. సో త్రాగునీటి సమస్య చాలా ఉంది. ఇలాంటి వాటి మీద నేను చర్యలు తీసుకుంటా. మీకు అందుబాటులోకి తాగునీటి సమస్య లేకుండా చేయడం నా బాధ్యత, నన్ను గెలిపించడం మీ బాధ్యత. ఇలా నా మేనిఫెస్టో అంతా మీకు చెప్పడం జరిగింది. సో నాకు ఈ కొన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయి, అంటే బడా ఆఫర్లు వస్తున్నాయి. అంటే నువ్వు తప్పుకో, నువ్వు మా నుంచి ప్రచారం చేయి, నేను నీ సెటిల్ చేస్తా అనేవి వస్తున్నాయి. ఆయన అన్నీ నాకు ఆఫర్లు వస్తున్నా కూడా నేను ఎందుకు ముందుకు వాళ్ళని వదిలేసి మేము ముందుకు ఎందుకు వెళ్తున్నా అంటే మీకోసం, కేవలం మీకోసం. ఇప్పుడు నేను